ప్రేమాలయం రెండవ భాగం. ఒకటవ భాగంలో రాజేష్ చిత్రకారుడు పల్లెటూరులో సుదేష్ణాదేవి జమీందారికి కొన్ని రోజులు ఉండాలని వస్తాడు. అక్కడ అహల్య పరిచయం అవుతుంది. కథ కొనసాగుతుంది. ఆ రోజు రాత్రి భోజనాల వద్ద అహల్య అసలేమీ మాట్లాడలేదు. కనీసం కన్నెత్తి కూడా చూడలేదు రాజేష్ వంక. చాలా అవమానం అనిపించింది రాజేష్కు. తను కూడా మౌనంగా భోజనం ముగించి మేడ మీదకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం టిఫిన్ వేళ కానీ మధ్యాహ్నం భోజనాల సమయంలో కానీ అహల్య కనిపించలేదు అతనికి. తనకిక కనబడకూడదని నిశ్చయించుకున్నది కాబోడు ఆవిడ అనుకుంటూ లోపల ఆశ్చర్యపోయాడు రాజేష్. చదువుకుంటున్నది పెద్ద కుటుంబంలో పుట్టిన ఆమెకు ఆ మాత్రం మర్యాద తెలియదా? లేక అసలు ఆమె తత్వమే అలాంటిదా? అది తొందరపాటు అని ఎవరికీ అనిపించదు. కేవలం అహంకారం, గర్వం అనిపించుకుంటుందంతే. ఏం బాబు అంత ఆలోచనలో మునిగున్నావు అంటూ సుదేష్ణాదేవి పలకరించింది. ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. ఆవిడ నవ్వుతూ ఉంది. ఆలోచనలా? ఏమీ ఆలోచించడం లేదండి అన్నాడు నెమ్మదిగా. మరి పలకరించినా పలకకపోతే అంటూ ఆగిపోయింది ఆవిడ. అబ్బే లేదండి, ఏదో పరాగ్గా ఉన్నట్లున్నాను నవ్విందావిడ. 2 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. తర్వాత మా అహల్య లేకపోతే అసలు ఇంట్లో ఏమీ తోచదు బాబు. ఉన్న 2 రోజులు ఇల్లు గడగడలాడించేస్తుంది. చిన్న పిల్లల చిలిపి పనులు చేస్తూ గలగలలాడుతూ తిరుగుతుంది. అహల్య వెళ్ళిపోయినప్పటి నుండి తిరిగి శనివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటాను అందావిడ నవ్వుతూ. ఏం మాట్లాడాలో తోచలేదు రాజేష్కి. ఏమీ మాట్లాడకుండా ఉండడానికి బాగుండదు. అహల్య గారు మీ అన్నయ్య గారమ్మాయా అని అడిగాడు ఏదో అడగాలన్నట్లు. అన్నయ్య గారా? మాకు అన్నయ్యలెవరూ లేరు బాబు. కళ్ళద్దాల్లోంచి రాజేష్ వంక చూస్తూ అందావిడ. ఆ అద్దాల వెనక ఆవిడ కళ్ళల్లో బాధ లీలగా కనిపించింది రాజేష్కి. మరి ఆశ్చర్యంగా చూస్తూ అర్ధోక్తిలో ఆగిపోయాడు రాజేష్. నీ సంశయం నాకు తెలిసింది బాబు. అహల్య నాకు ఆడపడుచు కూతురు, అంటే మా వారి చెల్లెలు కుమార్తె అన్నమాట. నా వివాహమైన సంవత్సరమే అహల్య పుట్టింది. చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ దగ్గర కంటే కూడా నా దగ్గరే మాలిమి ఎక్కువ తనకి. అందుకే ఇప్పుడు కాలేజీలో చదువుతున్నా కూడా ఒక్క పూట సెలవు దొరకగానే ఇక్కడకు వచ్చేస్తుంది. అహల్య తల్లిదండ్రులిద్దరూ విదేశాల్లో ఉన్నారు. ఎప్పుడొస్తారో తెలియదు. మా అత్తగారు వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు. అహల్య వారి దగ్గరే ఉంటుంది అని నేను అక్కడే ఉండేదాన్ని. మా నాన్నగారు పోయాక ఇక్కడ ఆస్తి వ్యవహారాలు చూడ్డానికి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రాజేష్ మౌనంగా భోజనం కానిస్తున్నాడు ఆవిడ చెప్పేది వింటూ. విధి బలీయం బాబు. ఎంతటి వారికి తప్పించుకోవడం సాధ్యం కాదు బాబు. అమ్మగారి మరణంతోనే కృంగిపోయిన మా నాన్నగారు అక్కయ్య అకాల మరణంతో పూర్తిగా డీలా పడిపోయారు. ఆ తర్వాత నేను నా సౌభాగ్యాన్నంతా కోల్పోయి ఇల్లు చేరితే పూర్తిగా మంచమెక్కి ఆ దిగులుతోనే తనువు చాలించారు. ఆవిడ మాటలు బరువుగా వెలువడుతుంటే బాధగా చూశాడు రాజేష్ ఆవిడ వైపు. తలెత్తి అతని కేసు చూసిన ఆవిడ అతని ముఖంలోని బాధను గమనించి, అయ్యో నిన్ను కూడా బాధ పెట్టినట్లున్నాను అన్నారావిడ. లేదులేండి తలుంచుకుంటూ అన్నాడు రాజేష్. ఏమిటో మరీ ఒంటరి బ్రతుకైపోయింది బాబు. వయసు చూస్తే మృత్యువు కేసి తరుముక్కుపోతోంది. అహల్య ఉన్న 2 రోజులు పండగలా గడిచిపోతాయి. వెళ్ళినప్పటి నుండి తిరిగి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడమే. ఈ కొద్ది రోజులుగా నువ్వైనా ఉన్నావు బాబు, సంతోషం. కానీ ఏమిటో అనవసరంగా మాట్లాడి నీకు విసుగు కలిగిస్తున్నానేమో కదూ అన్నారావిడ ముందుకు వంగి రాజేష్ కేసి చూస్తూ. అబ్బే లేదులేండి, నిజమే. ఇంత భవనంలో మీరొక్కరే ఉంటున్నారంటే ఆశ్చర్యమే. ఇంట్లో ఎంతమంది నౌకర్లున్నా అయిన వాళ్ళుండడం వేరు కదా అన్నాడు. ఆ తర్వాత మౌనంగా భోజనం కానిస్తున్న ఆవిడను చూసి, నేను రేపోసారి మా ఇంటికి వెళ్దామనుకుంటున్నానండి అన్నాడు. ఆవిడ తలెత్తి, ఏం బాబు అప్పుడే ఇంటి మీద ధ్యాస మళ్ళిందా అని అడిగింది నవ్వుతూ. రాజేష్ నవ్వుతూ, నాకేం లేదులేండి, కానీ మా నాన్నగారికి నేనొక్కడినే అవడం వల్ల ఎక్కువ కాలం ఉండలేరు చూడకుండా అన్నాడు. అంతేనా నవ్విందావిడ. మళ్ళీ ఎప్పుడొస్తావు బాబు? రేపు సాయంత్రానికి. అలాగే వెళ్ళిరా నాయనా. అలా మాట్లాడుకుంటూ భోజనాలు పూర్తయ్యేసరికి చాలాసేపు అయింది. రాజేష్ పైకి వెళ్ళిపోయాడు. మంచం మీద పడుకుంటూ అదన్నమాట అహల్య గారు హైదరాబాద్ వెళ్ళిపోయారన్నమాట అనుకున్నాడు. అంత క్రితం అహల్య కోపంతో వెళ్ళిపోవడం గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు చిన్నగా. జాతి సర్పంలా అందాలు విరజిమ్ముతూ బుసలు కొడుతూనే ఉంటుంది. ఎందుకో తనంత అందంగా ఉంటానని గర్వం కాబోలు. నిజానికి అహల్య సౌందర్యం మహా అద్భుతమైంది. చాలా అరుదుగా ఉంటుందా సౌందర్యం.
నడిచి వచ్చే నాగినిలా కదులుతున్న సౌందర్యంలా ఉంటుంది. కళ్ళు మిరిమిట్లు గొలిపే అందం. నిజానికి అంతటి అందాలు పొందినందుకు ఎవరికైనా గర్వంగానే ఉంటుంది. ఆ గర్వం, ఆ ముక్కు మీద కోపం ఆమె అందానికి వన్నె తెస్తున్నాయే గాని అసహ్యమనిపించవు. ఏమైనప్పటికీ తాను మటుకు ఆమెకు కొంచెం దూరంలోనే మెలగాలి అనుకున్నాడు రాజేష్. మరుసటి రోజు ఉదయం తమ డ్రైవర్ని కారులో తీసుకెళ్లి దింపిరమ్మనమని చెప్పారు సుదేష్ నదేవి. గేటు ముందు ఆగిన కారులోంచి దిగిన రాజేష్ని చూసి ముందు తోటలోనే ఉన్న నౌకరు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. బాబుగారు, అబ్బాయి గారు వచ్చినారండి అంటూ. అప్పుడే మేడమెట్లు దిగొస్తున్న పురుషోత్తం గారు రాజేష్ వచ్చాడా అంటూ మిగిలిన మెట్లు తొందరగా దిగొచ్చారు. అప్పటికి లోపలికి వచ్చిన రాజేష్ నాన్నగారు అని పిలిచాడు నవ్వుతూ. అప్పటికి కొడుకుని ఎన్నేళ్ల క్రితమో చూసినట్లుగా అంత ప్రేమగా ఆత్మీయతగా చూస్తూ రాజేష్ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ ఏం నాన్న బాగున్నావా అని అడిగారు. మీరు? నాకేం బాబు, నేను బాగానే ఉన్నానంటూనే హాల్లో సోఫాలో కూర్చున్నారు. రాజేష్ తండ్రి పక్కనే ఆసీనుడయ్యాడు. ఏమోయ్ పార్వతి, మీ అబ్బాయి వచ్చాడోయ్ లోపల భార్యకు వినబడేలా గట్టిగా అన్నారు. వస్తున్నాను అంటూ వస్తూనే ఏం నాయనా కులాసానా? అక్కడ నీళ్లు నీకు పడ్డాయా? ఆ పల్లెటూరులో నీకంతా సౌకర్యంగా ఉందా? ప్రేమగా అడుగుతూ రాజేష్కి ఆ పక్కన కూర్చున్నారు పార్వతమ్మగారు. రాజేష్ తల ఊపాడు నవ్వుతూ. ఆ తల్లిదండ్రుల అనురాగానికి ఎప్పుడూ మురిసిపోతాడు రాజేష్. తనని ఒక్క నిమిషం చూడకపోయినా అల్లాడిపోయే ఆ తల్లిదండ్రులను చూస్తే రాజేష్కి గర్వం. భగవత్ స్వరూపులైన తల్లిదండ్రులను ఎప్పుడూ ఏ రకంగానూ బాధించకూడదనుకుంటాడు. రాజేష్కి ఆ ఇంట్లో ఆడింది ఆట, పాడింది పాట. చిన్నప్పటి నుండి ఐశ్వర్యంలోనూ అల్లారుముద్దుగానూ పెరిగిన సుపుత్రుడతడు. అలా అని సహజంగా ఐశ్వర్యవంతులు ఇంట్లో పుట్టి గారాబంగా పెరిగి విచ్చలవిడిగా సంచరించే వ్యక్తి కాదతను. ఏమో నా కళ్లకు చిక్కినట్లు కనిపిస్తున్నావేం బాబూ? పార్వతమ్మ రాజేష్ చెక్కిళ్ళు నిమురుతూ అన్నారు. అవునవును, నీవి మరి తల్లి కళ్ళు కదూ అన్నాడు పురుషోత్తం. రాజేష్ నవ్వేశాడు. అమ్మ ఎప్పుడు అంతే నాన్నగారు, లావెక్కిపోయావు అంటారు నా ఫ్రెండ్స్. అమ్మేమో చిక్కిపోయావంటుంది. చెప్పాను కదుటోయ్ పార్వతివి అమ్మ కళ్ళు. అమ్మ కళ్ళకి పిల్లలు ఎంత బాగున్నా చిక్కినట్లే కనిపిస్తారు అన్నాడు. బాగుందంటూ నవ్వారు పార్వతమ్మ. వెంకన్న అంటూ నౌకర్ని పిలిచి బాబుకు కాఫీ టిఫిన్ పట్రా అంటూ చెప్పారు. వెంకన్న వెళ్ళాడు. అవును, ఇంతకీ చెల్లెమ్మగారు లేవలేదా అనుకుంటూ చేతి వాచి చూసుకుని ఓహో టైం 9 అయింది, నిద్రలేచుండదు అన్నాడు. సరిగ్గా అదే సమయంలో మేడ మీద తన గదిలోంచి నిద్రలేచి వస్తున్న వీణ హాల్లో రాజేష్ని చూసి హలో అన్నయ్య, గుడ్ మార్నింగ్, ఎప్పుడొచ్చావు అంటూ పలకరిస్తూ దగ్గరికి వచ్చింది. గుడ్ మార్నింగ్, ఇప్పుడే వచ్చాను. అయినా ఇదేమి విచిత్రం, 9 అయింది, టైం లేక నా వాచ్ స్లోగా నడుస్తోందా? లేకపోతే సూర్యుడివాళ పడమరగాని ఉదయించలేదు కదా నవ్వుతూ అన్నాడు రాజేష్ ఆమె వెంక చూస్తూ. చూడు డాడీ, అన్న ఎప్పుడూ ఇంతే, మూతి సునాల చుట్టి సోఫాలో చతికిలబడిపోయింది. మళ్ళీ కూర్చోకు చెల్లి, వెళ్ళి ముఖ ప్రక్షాళనం కావిచ్చు, కాఫీ తీసుకుందాం. ఓకే ఉత్సాహంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వీణ. అమ్మా వీణ నేను కాఫీ భోజనాల గదిలోనే తీసుకుంటాం అన్నాడు తల్లితో రాజేష్. అలాగే బాబు అంటూ లేచి వెళ్ళారు పార్వతమ్మ. ఏమిటోయ్ విశేషాలు? ఆ జమీందారు గారి కూతురు చాలా మంచావిడని విన్నాను. నువ్వు ఉండడం వల్ల వారికేం ఇబ్బంది లేదు కదా? లేదు నాన్నగారు, పైగా నేను కూడా ఉండడం వల్ల ఆవిడ చాలా సంతోషిస్తున్నారు. చాలా మంచి మనిషి నాన్నగారు. అంత గొప్ప వంశంలో పుట్టిన ఆమెకు అంత మంచి మనసుండడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నీ భోజనానికి ఇబ్బంది లేదు కదా? లేదు, మన ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. అయితే నీకు బాగా నచ్చిందన్నమాట సీతాపురం. నవ్వి ఊరుకున్నాడు రాజేష్. బాబుగారు, అమ్మగారు పిలుస్తున్నారండి వెంకన్న వచ్చి చెప్పాడు. వెళ్ళు బాబు వెళ్ళు. పురుషోత్తం గారు టీపా మీదున్న న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నారు. రాజేష్ లోపలికి వెళ్ళేటప్పటికీ వీణ స్నానం అది ముగించి డైనింగ్ టేబుల్ దగ్గర రెడీగా కూర్చుంది. పార్వతమ్మ వంట మనిషి టేబుల్పై పెట్టిన పలహారాలు ప్లేట్లలో సర్ది పెట్టారు కూతురికి కొడుకుకి. మధ్యలో అడిగింది వీణ, ఆ పల్లెటూరు ఎలా ఉందన్నయ్యా? బోర్ కొట్టడం లేదు? అసలు ఆ పదమే గుర్తుకురాదు వీణ. చక్కని పంట పొలాలు, ఊరికి చుట్టూ కోటగోపల్లా ఎత్తైన కొండలు, మధ్య మధ్యలో పంట కాలువలు, ఇంకా కవిని కాదుగా వర్ణించాలంటే. ఆహా, అంత నచ్చిందన్నమాట. ఇంకేం చిత్రకారుడివి, సర్వం మర్చిపోగలవు. ఇంతకీ ఆ జమీందార్ గారమ్మాయి బాగా మాట్లాడతారా? వీణ కాఫీ సిప్ చేస్తూ అడిగింది. ఎంత చక్కగానో మాట్లాడతారు పాపం. అంత ఇంట్లోనూ ఆవిడొక్కరే, నౌకర్లు కాక నేను కూడా వెళ్ళి కూర్చుంటేనే కానీ ఆవిడ భోజనం చెయ్యరు.
అంతగా అలవాటైంది. ఏమో బాబు, నీకక్కడ బాగా నచ్చిందంటున్నావు. ఇక్కడ నువ్వు లేక నాకేం తోచడం లేదు. పైగా డాడీ అస్తమాను నీ గురించిన కలవరింతలే కదూ. పార్వతమ్మ మందహాసం చేసి ఊరుకున్నారు. సాయంత్రం తన గదిలో కూర్చుని ఏదో స్కెచ్ గీస్తున్నాడు రాజేష్. గదిగుమ్మంలో నిలబడి అన్నయ్య ఏం చేస్తున్నావు అంటూ ప్రశ్నించింది వీణ. రాజేష్ చేస్తున్న పనాపి రావీణ ఏం అడిగాడు. ఏం లేదన్నయ్యా, ఒకసారి అబిడ్స్లోని ప్యారేలాల్ షాప్కి వెళ్దాం, వస్తావా? ఏం చీరలకా? అవును, లేటెస్ట్గా వచ్చిన చీరలు చూద్దామని. ఇంటికి పంపమని ఫోన్ చేయలేకపోయావా? ఇంటికైతే కొన్నే పంపుతారు, షాప్లో అయితే మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకీ వస్తావా రావా? అయ్యో ఎంత మాట, చెల్లెలు గారు అడగడం ఈ అన్నగారు రాకపోవడమునా? తప్పకుండా వస్తానన్నాడు రాజేష్ చేతిలో పెన్సిల్ బాక్స్లో పెట్టేస్తూ. అయితే నువ్వు రెడీకా, నేను తయారై వస్తానంటూ వెళ్ళిపోయింది నీరజ. రాజేష్ రెడీ అయి హాల్లో పావుగంట వెయిట్ చేశాక మేడ మీద నుంచి వచ్చింది వీణ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని. డాడీ మీకు కారు కావాలా? తండ్రిని అడిగింది. వద్దు తల్లి, నేను ఇప్పుడు ఎక్కడికి పోను, నేను అన్నయ్య అలా వెళ్తాం డాడీ అంటూనే రా అన్నయ్య వరండా మెట్లు దిగింది. అప్పటికి డ్రైవర్ గరాజ్లోంచి కారు తీసి డోరు తెరిచి రెడీగా నుంచున్నాడు. రాజేష్ డ్రైవర్ని చూస్తూనే నువ్వు వద్దులేబోయ్, నేను వెళ్తాను అన్నాడు. కారుని చాలా స్లోగా పోనిస్తున్నాడు రాజేష్. సాయంత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. వీణ అతని పక్కనే ఫ్రంట్ సీట్లో కూర్చుంది. సరిగ్గా ఆ సమయంలో ఎదురుగా నల్లగా నిగనిగలాడుతున్న కారు ఒకటి వచ్చింది పక్కగా. అందులో డ్రైవ్ చేస్తున్న అహల్యని అప్పుడే చూశాడు రాజేష్. పలకరింపుగా తనే నవ్వింది అహల్య. గుండెల్లో జల్లుమంది ఆ నవ్వు రాజేష్కి. ఆ నవ్వు అతనిలోని నరనరాన్ని మీటి గిలిగింతలు పెట్టింది. ఎంత అందమైన నవ్వు అనుకోకుండా ఉండలేకపోయాడు. తను నవ్వుతూ ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు అన్నాడు తల విండోలోంచి బయటకు పెట్టి. రోజు ఈవినింగ్ అలా ట్యాంక్ బండ్ వరకు వెళ్ళి రాకపోతే తోచదు అంటూనే రాజేష్ పక్కనే కారులో కూర్చున్న వీణను చూసింది. అంతే, ఆమె ముఖంలో రంగులు మారాయి. ఎప్పుడొచ్చారు సీతాపురం నుంచి? తనే అడిగింది మళ్ళీ. ఈ వేళ ఉదయమే. ఆహా అంటూ మళ్ళీ వీణ వైపు చూసింది అహల్య. ఆ చూపులోని ప్రశ్నను గమనించి చెల్లెల్ని ఆమెకు పరిచయం చేద్దామనుకుంటూ ఈమె అంటూనే ఉన్నాడు రాజేష్. వద్దులేండి, అర్థమైంది అంటూనే కారుని ముందుకు రికించింది సర్రున. తెల్లబోయారు వీణ రాజేష్ ఇరువురు. అదేమిటన్నయ్యా, ఆమె అలా వెళ్ళిపోయిందేమిటి? ఆశ్చర్యంలోంచి తేరుకోకుండానే అడిగింది వీణ. ఏం చెబుతాడు రాజేష్? అహల్య చూస్తూనే నవ్వుతూ పలకరించిన మనిషి వీణని పరిచయం చేద్దామనుకున్నాడు. అంతలోనే ఏమైంది ఆమెకు? అర్థమైందట. ఏమిటి అర్థమైంది తనకి? ఒక్క క్షణం ఏదో ఆలోచన వచ్చిన రాజేష్ కళ్ళు కోపంతో స్టీరింగ్ వీల్ మీద చేతులు బిగుసుకున్నాయి. చచా, అంత కుసంస్కారమైన హృదయమా ఆమెది అనుకున్నాడు. ఎవరన్నయ్యా ఆమె? వీణ అడుగుతూనే ఉంది. ఇప్పుడు నేను లేను సీతాపురంలో, ఆ సుదేష్ణాదేవి గారి మేనకోడలు ఇక్కడే ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు అన్నాడు తన కోపాన్ని పైకి కనిపించనివ్వకుండా. అబ్బా, ఎంత అందంగా ఉందావిడ! వీణకేసి ఆశ్చర్యంగా చూశాడు రాజేష్. సాధారణంగా స్త్రీ అందం గురించి స్త్రీ ఎప్పుడూ మెచ్చుకోదు, కానీ వీణ అలాంటిది కాదు. అవును, నువ్వేమిటో చెబుతుంటే అలా వెళ్ళిపోయిందేమిటి? ఆవిడ అదొక రకం మనిషి. జమీందారులమని గర్వమేమో, లేకపోతే అంత అందంగా ఉంటానని అహంకారమేమో. ఏమైతే మనకెందుకు, మనకొచ్చిన నష్టం లేదు కదూ నవ్వాడు రాజేష్. నిజమేలే, రోడ్డు వంక చూస్తూ అంది వీణ. మరి 2 నిమిషాలకే కారు ప్యారలల్ షాప్ ముందాగింది. ఓ పక్కగా పార్క్ చేశాడు రాజేష్. వీణ రాజేష్ లోపలికి నడిచారు. నాన్నగారు, నేను వెళ్తానండి, షాపింగ్ నుంచి తిరిగొచ్చి భోజనం పూర్తి చేసి అన్నాడు రాజేష్. రేపు ఉదయం వెళ్దూగానిలే బాబు, పురుషోత్తం గారన్నారు. ఆయనకి సాధ్యమైనంత వరకు కొడుకు ఎదురుగా ఉండాలని ఆయన కోరిక. అలా అంటే ఎలా నాన్నగారు? నేను కొత్త చిత్రం ఒకటి ప్రారంభించాను, అది పూర్తి చెయ్యాలి. అదీగాక సీతాపురం ఇక్కడికి దగ్గరే కదా, చూడాలనుకున్నప్పుడల్లా వచ్చేస్తాను. అదైనా ఎంత, కొంతకాలమేగా. సరే బాబు, నీ ఇష్టం. ఇంకేం అనలేకపోయారాయన. డ్రైవర్ని పిలిచి దింపిరమ్మనమని పురమాయించారు. తల్లికి చెల్లికి చెప్పి బయలుదేరాడు రాజేష్. రాత్రి 8 ప్రాంతంలో వరూధిని నిలయం ముందు దిగి కారుని వెనక్కి పంపేశాడు. చిన్నబాబు గారు అన్నమాట ప్రకారం వచ్చేసినారు. సీతయ్య నవ్వుతూ ఎదురొచ్చాడు. వెనకాలే సుదేష్ణాదేవి కూడా ఎదురొచ్చారు. ఏం బాబు, వచ్చావా అంటూ. ఆవిడ కంఠంలో ధ్వనించిన ఆప్యాయతకు పులకరించిపోయాడు. నవ్వుతూ సమాధానం చెప్పలేకపోయాడు. సీతయ్య, అబ్బాయి గారికి భోజనం ఏర్పాటు చేయి అంటూ ఆవిడ సీతయ్యతో చెబుతుంటే, ఆహాహా వద్దండి, నేను కానిచ్చే వచ్చాను అంటూ వారించాడు.
ఇంటి దగ్గర మీ అమ్మగారు నాన్నగారు అందరూ కులాసానేనండి. మంచిది బాబు అన్నారు సుదేష్ణాదేవి. రాజేష్ మేడ మీద గదిలోకి వెళ్ళిపోయాడు. బట్టలు మార్చుకుని చల్ల గాలి కోసం తోటనే ఉన్న కిటికీ తలుపులు తెరిచాడు. రివ్వున వీస్తోంది గాలి. చీకటి రాత్రులు అయినా తోటలో అక్కడక్కడ లైట్లు వెలుగుతున్నాయి. దూరంగా చెట్ల చాటు నుంచి మిణుకు మిణుకుమంటూ వెలుగుతూ కనిపించింది చిన్న దీపం. అంత గాలిలోనూ రెపరెపలాడుతూ గాలికి సన్నగా ఊగుతూ అలాగే వెలుగుతోంది అది. సమాధుల్లోని దీపం అని గుర్తుపట్టాడు రాజేష్. చాలాసేపు అలాగే చూస్తూ కిటికీ దగ్గరే నిలబడిపోయాడు. చాలాసేపటికి బాగా చలిగా అనిపిస్తే కిటికీ తలుపులు మూసి వెనక్కు తిరిగాడు. గదిలో బల్ల మీద అంత క్రితం రోజున సగం వేసి వదిలివేసిన చిత్రం కనిపించింది. అది మర్నాటికల్లా పూర్తి చేయాలనే తలంపుతో మొదలుపెట్టాడు. సాధారణంగా ఒక్కోసారి ఏదైనా ఎంత తొందరగా పని పూర్తి చేద్దామనుకున్నా కుదరదు. అందులోనే మరింత జాప్యం కావడం కూడా కద్దు. కలర్సు బ్రష్లు దగ్గర వేసుకుని కూర్చున్నాడు. అలా ఆ చిత్రానికి రంగులు పులుపుతూ సర్వం మర్చిపోయి ఆ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో నిమగ్నుడైపోయాడు రాజేష్. అలా ఎంతసేపు గడిచిపోయిందో తెలియదు. కళ్ళు బరువుగా వాలిపోతుంటే చేతిలోని కుంచె ప్లేట్లో పెట్టి టేబుల్ మీదున్న గడియారం వంక చూశాడు. 12 గంటలు. ఎంతైనా అనుకున్న విధంగా చిత్రాన్ని మలిచాడు. చాలా మటుకు పూర్తయిపోయింది. అక్కడక్కడ కొన్ని షేప్స్ తప్ప అన్నీ ఎక్కడివక్కడ ఉంచేసి ఇంకా నిద్ర ఆపుకోలేక మంచంపై వాలిపోయాడు. మూసుకున్న నేత్రాల ముందు ఆ సాయంత్రం కారులో కూర్చుని నవ్వుతున్న అహల్య ముఖమే కనిపించింది. నిజంగా ఎదురుగా ఉందేమోననే భ్రమతో చటుక్కున కళ్ళు తెరిచాడు. ఎవ్వరూ లేరు కళ్ళ ముందు. మళ్ళీ మూసుకున్నాడు. మళ్ళీ కళ్ళ ముందు నవ్వుతున్న అహల్య ముఖమే. ఈసారి చటుక్కున లేచి కూర్చున్నాడు. ఏమిటిది? ఎందుకిలా అహల్య రూపం వెంటాడుతోంది? ఎంత అందమైన నవ్వు ఆమెది! ఆ ముఖం, ఆ కళ్ళు ఎంత ఆకర్షణీయమైనవి! అటువంటి అసాధారణ సౌందర్యం స్త్రీలలోనైనా సరే చాలా అరుదు. ఏమిటిది? ఎందుకిలా తను ఆమెను గురించి ఆలోచిస్తున్నాడు? ఆమె ఎంత అందంగా ఉంటే తనకెందుకు? కనిపించినప్పుడెల్లా తనను పెద్ద శత్రువుని చూసినట్లు చూస్తుంది. ఏం చేశాడు తను? అటువంటి ప్రవర్తన ఎదుటివారికి అసహ్యమనిపిస్తుందని తెలియదా ఆవిడకు? వీణని పరిచయం చేయబోతుంటే అంతా తెలుసంటూ వెళ్ళిపోతుందా? ఏమిటి తెలుసట ఆవిడకు? ఆమె అంత అల్పమనస్కురాలా? లేక ఆమె తొందర స్వభావమా? ఏదైతే ఎందుకు? ఈ ఆలోచనలతో తనెందుకు తల బద్దలు కొట్టుకోవాలి అనుకుంటూ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో అతనికి తెలియదు. ఆ రోజు ఉదయం ఇంట్లో నౌకర్లందరూ హడావిడిగా తిరుగుతున్నారు. ఇల్లంతా చక్కగా అలంకరించారు. ముసలి సీతయ్య మిగతా నౌకర్లందరి మీద అధికారం చెలాయిస్తూ హడావిడిగా తిరుగుతున్నాడు. సుదేష్ణాదేవి ఎందుకో అందరికీ తలో రకం ఆజ్ఞ ఇస్తూ హడావిడిగా ఉంది. అదంతా గమనించిన రాజేష్కి ఏమిటో అర్థం కాలేదు. అనవసర విషయాలకి పోవటం రాజేష్కి అలవాట్లేదు. మధ్యాహ్నం గది తలుపులు దగ్గరగా వేసి ఏదో చదువుకుంటున్న రాజేష్కి వరండాలో చాలామంది నవ్వులు మాటలు వినబడటంతో ఎవరోనని తలుపులు తీశాడు. ఆ పక్క అహల్య గది ముందు రంగురంగుల చీరల్లో సీతాకోక చిలుకల్లా ఉన్న అమ్మాయిలు చాలామంది కనిపించారు. వాళ్ళందరూ తలుపు తీసుకుని చూస్తున్న రాజేష్ని వింతగా చూశారు. వెంటనే రాజేష్ నెమ్మదిగా గది తలుపులు దగ్గరకు వేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఏమిటి చెప్పమా? ఎవరు వాళ్ళందరూ? ఇవాళ ఏమిటో ఈ ఇంట్లో సందడి అనుకుంటూనే తన పనిలో తను లీనమైపోయాడు రాజేష్. ఆ తర్వాత చాలాసేపటికి రాజేష్ లేచి కిటికీ వద్ద నుంచున్నాడు. తోటంతా చాలా కోలాహలంగా ఉంది. తోటంతా టేబుళ్లు పరుస్తున్నారు. ఒక్కో టేబుల్ చుట్టూ 4 కుర్చీలు అమరుస్తున్నారు. లైట్లు అమరుస్తున్నారు. రాత్రికి ఈ ఇంట్లో వివాహం ఏమైనా ఉందేమో అనుకున్నాడు రాజేష్. ఆంటీ, అందరూ రెడీ అయ్యారు. మీరేమిటిలా కూర్చున్నారు? తొందరగా రండి అంది అహల్య సుదేష్ణాదేవితో. నేను రెడీ అయ్యేదేముందమ్మా నవ్వుతూ అన్నారావిడ. ఏమిటాంటీ మీరు? ఈ చీరేనా? వేరేది కట్టుకొని చక్కగా ముస్తాబై రావాలి అంది చిన్న పిల్లల. పిచ్చి పిల్ల, నాకెందుకమ్మా ముస్తాబు? బంగారు బొమ్మల నువ్వు చేసుకున్నావు. చాలమ్మా, నాకు ఆనందంగా ఉంది. అన్నట్లు నీ పుట్టినరోజని రాజేష్కు చెప్పావా? లేదా ఆంటీ? అదేమిటమ్మా, చెప్పి పిలుచుకురా. వద్దులే ఆంటీ, అతను రాకపోతే ఏమిటి? వింతగా చూశారావిడ. తప్పు కదమ్మా, పట్టణం నుంచి నీ స్నేహితులందరినీ పిలుచుకొచ్చావు. ఇంట్లో ఉన్న అతన్ని పిలవకపోతే బాగుండదు. వెళ్ళి చెప్పిరా తల్లి. మీరే వెళ్ళి చెప్పిరండి ఆంటీ నవ్వారావిడ. అదేమిటమ్మా, నీ పుట్టినరోజని నువ్వు వెళ్ళి చెబితే బాగుంటుంది. తప్పదా? గోముగా అడిగింది అహల్య. తప్పదు మరి నవ్వుతూనే అన్నారావిడ. అయితే చెప్పొస్తాను, మీరు తోటలోకి పదండి ఆంటీ అంటూనే మేడపైకి వెళ్ళింది అహల్య. తలుపులు చప్పుడైతే లోపలికి రండి అన్నాడు రాజేష్ కూర్చున్న చోటు నుంచి కదలకుండానే.
తలుపులు తోసి లోపలికి అడుగుపెట్టింది అహల్య. ఓహో మీరా, రండి కూర్చోండి అన్నాడు రాజేష్ సభ్యతగా లేచి. నడిచి వస్తున్న ఆమె నుంచి చూపులు తిప్పుకోలేకపోయాడు. తెల్లని కాశ్మీర్ సిల్క్ చీర, ఆ పైన తెల్లని పట్టు జాకెట్టు, చేతులకు తెల్లరాళ్ల గాజులు, మెళ్ళో తెల్లని పొడుగాటి ముత్యాల హారం, చెవులకి ముత్యాల దుద్దులు, తలలో తెల్ల గులాబీ. ఆ ధవళ వస్త్రాలంకరణలో అసలే తెల్లగా ఉన్న అహల్య మరింత తెల్లగా మెరిసిపోతూ కదిలి వచ్చే హిమశకలంలా కనిపించింది రాజేష్ కళ్లకు. చూపులు మరల్చుకోలేక సభ్యత మరిచి అతనలా చూస్తుంటే అహల్య సిగ్గుపడిపోయింది. అది చూసిన రాజేష్, ఓహ్ ఐఎమ్ వెరీ సారీ, మీరు కూర్చునే లేదు అన్నాడు చూపులు తప్పించుకుంటూ. అహల్య కూర్చుంటూ, ఇవాళ నా పుట్టినరోజు, పార్టీ ఉంది, రావాలి అంది. అదా సంగతి, నవ్వుతూ. అని ఇక్కడే కదా అని అడిగాడు. మా తోటలోనే ఏర్పాటు అని. ఈ మధ్య కొత్త చిత్రాలు ఏమైనా వేశారా అని అడిగింది స్టాండ్లో బిగించి ఉన్న క్యాన్వాస్ వైపు చూస్తూ. ఒకటి మాత్రం వేశాను అన్నాడు రాజేష్. అహల్య మాట్లాడలేదు. రాజేష్ ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్లుగా నిలబడిపోయాడు. విశాలంగా కాటుక సొంపుగా దిద్దుకున్న ఆ కళ్ళు ఏవో మధుర భావాలను వెల్లడి చేస్తున్నట్లున్నాయి. సజీవంగా ఎదురుగా స్పందిస్తున్న ఆ మహా అద్భుత సౌందర్యాన్ని కుంచెలలోకి ఎక్కించి చిత్రం గీస్తే ఆ అందాలనన్నింటినీ తన సొంతం చేసుకోగలిగితే ఒక్క క్షణం మైమరుపుతో తనను తాను మర్చిపోయాడు రాజేష్. ఎదురుగా నుంచుని తననే తదేక దీక్షగా అవలోకిస్తున్న రాజేష్ని వింతగా చూసింది అహల్య. ఏమిటలా చూస్తున్నారు? ఆమె మాటతో మార్పొచ్చింది రాజేష్లో. నేనేనా తడబడ్డాడు. కిలకిల నవ్వింది అహల్య. పలువరుస మెళ్ళో ముత్యాలతో పోటీ పడుతుండగా మీరే అంది. గుండెల్లో జల్లుమంది ఆ నవ్వు రాజేష్కి. ఆమెనలాగే నవ్వు నవ్వు అని గిలిగింతలు పెట్టి నవ్విస్తూ జీవితమంతా ఉండిపోతే. ఆ ఆలోచన అణుచుకుంటూ, మిమ్మల్ని ఈ దుస్తుల్లో ఎంత అందంగా ఉన్నారు అన్నాడు మెల్లగా. ఆ మాట వింటూనే సిగ్గుపడిపోయింది అహల్య. విచిత్రంగా చూశాడు రాజేష్. రెండు కళ్ళు ఎత్తి అతని కేసు చూడకుండానే చటుక్కున లేస్తూ, మరి నేను వెళ్ళొస్తాను అంది. మళ్ళీ వస్తారా ఆత్రంగా అడిగినట్లు అడిగాడు. భలేవారే, వస్తానో రానో కానీ చెప్పడం ఆచారం కదా, మరి మీరు తొందరగా రావాలి, అంతా రెడీగా ఉంది అంది అహల్య. ఆమె ప్రతి కదలికలో హుందాతనం ఉట్టిపడుతోంది. తప్పదంటారా ఆమె ఏమంటుందోనని అడిగాడు. మూతి సున్నాలా బిగించిన ఆ పెదాలు సగం విచ్చిన దానిమ్మ మొగ్గల్లా ఉన్నాయి. మీరు రాకపోతే ఆంటీ కేకలేస్తారు, చిన్నపిల్లలా మొహం పెట్టి అంది. అయితే మీరేం అనరన్నమాట కవ్వింపుగా అన్నాడు. ఈసారి చురుగ్గా చూసింది అహల్య. కంగారు పడ్డాడు రాజేష్. మళ్ళీ ఈమెకు కోపం రాలేదు కదా? ఎందుకో కొంతమందిని చూస్తే వాళ్ళకి కోపం వస్తుందని తెలిసినా కవ్వించు బుద్ధి వేస్తుంది. ఆంటీకి కాదు కోపం, మీరు రాకపోతే నాకే వస్తుంది. తెలిసిందా? తొందరగా రండి. నవ్వుతూనే అన్న ఆ అనడంలో ఒక ఆజ్ఞ లాంటిది చోటు చేసుకుందని గ్రహించలేకపోలేదు రాజేష్. అలా అని వెళ్ళిపోయింది అహల్య. రాజేష్కి రెడీ కాక తప్పలేదు. అద్దం ముందు నిలబడి తలదూవుకుంటున్న రాజేష్కి అహల్య మాటలు తిరిగి గుర్తుకొచ్చాయి. మీరు రాకపోతే నాకే కోపం వస్తుంది. నిజమే, ఆమె ఏదనుకుంటే అది చేసి తీరుతుంది. అసలు తనని చూస్తేనే ఆవిడకు కోపం ఎందుకో అర్థం కాదు. ఇవాళ ఎందుకో అంత దయగా వచ్చి పిలిచింది. ఎప్పుడూ కస్సుబుస్సులాడే ఆమె అంత సౌమ్యంగా పిలిచిందేమిటి? ఆవిడంతగా వచ్చి పిలిస్తే వెళ్ళకపోతే బాగుంటుంది అనుకుంటూ. అవును, ఆమె పుట్టినరోజు కానుకేమిటి అన్న ప్రశ్న వచ్చేసరికి ఒక్క క్షణం ఏం తోచని వాడిలా నిలబడిపోయాడు రాజేష్. సిటీకి వెళ్ళి ఏదైనా పట్టుకురావడానికైనా సమయం లేదే అనుకుంటూ గది నలుమూలలా చూశాడు. అంతలోనే ఏదో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. హుషారుగా రెడీ అయ్యాడు రాజేష్. తోటంతా లైట్ల వెలుతురులో పట్ట పగల్లా ఉంది. రకరకాల అమ్మాయిలతో కిలకిల నవ్వులతో తోటంతా కళకళలాడిపోతోంది. ఒక బల్ల దగ్గర కూర్చున్నారు అహల్య, సుదేష్ణాదేవి, ఆమె అత్తమామలు. వాళ్ళందరూ ఏవో విషయాలు మాట్లాడుకుంటున్నా అహల్య మనసు మాత్రం ఎక్కడో ఉంది. రాజేష్ వస్తారా రారా అన్న సంశయంతో నిండి ఉంది. ఎందుకు రారు అని కాసేపు అనుకుంది. అతని మీద 1-2 సార్లు కోపం తెచ్చుకోవడం గమనించాడు. అయినా అతని మీద తనకెందుకు కోపం? అతనేం చేశారని? పాపం చాలా మంచివార్లా ఉన్నారు. ఆ రోజు హైదరాబాద్లో కారులో అతని పక్కన కూర్చున్న ఆమె ఎవరైతే మటుకు తనకెందుకు? తనంత విసురుగా వెళ్లకుండా ఉండవలసింది. ఏమనుకున్నారో అతను? నిజంగా ఆంటీ అన్నట్లు తనకు తొందర ఎక్కువ. ఇంతకీ అసలు అతను వస్తారో రారో? అయినా ఆంటీ అతన్ని పిలవమని చెప్పినప్పుడు పిలవకపోతేనేం అని అడిగింది. ఇప్పుడు అతను ఇంకా రాలేదేం అని ఎదురు చూస్తోంది. ఏమిటో తన మనసు తనకి అర్థం కాదు. తను వెళ్ళి పిలిస్తే రాకుండా ఉంటారా?
అలా ఉండడానికి అతనికి ఎంత ధైర్యం ఉండాలి? అహల్య ఆలోచనలో ఉండగానే దూరంగా వస్తున్న రాజేష్ కనిపించాడు. ఆమె కళ్ళు మెరిశాయి. దగ్గరగా వచ్చిన రాజేష్కి ఆమె ముఖంలోని ఆనందం చూడగానే వింతనిపించింది. రా బాబు రా, ఇలా కూర్చో. తమకి పక్కగా ఖాళీగా ఉన్న కుర్చీ చూపించారు సుదేష్ణాదేవి. సందడిగా కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిలందరి కళ్ళు అక్కడికి వచ్చిన రాజేష్పై వాలాయి. కొంతమంది సభ్యత కోసం చూపులు తిప్పేసుకున్నా మరికొంతమంది అలానే చూస్తూ ఉండిపోయారు. చిరునవ్వులో అందరికేసి ఓసారి పరికించి చూసి కూర్చున్న రాజేష్కి వీరు మా అత్తగారు, వీరు మా మామగారు అంటూ ఎదురుగా కూర్చున్న వృద్ధ దంపతులను పరిచయం చేశారు సుదేష్ణాదేవి. నమస్కారం అండి అంటూ ఇరువురికి వినయంగా నమస్కరించాడు రాజేష్. మా అహల్య పుట్టినరోజు బాబు. వాళ్ళ నాన్నగారు విదేశాల్లో ఉన్నారు కదా, ఆయనవన్నీ విదేశీ అలవాట్లే. కుమార్తె పుట్టినరోజు ఏటా ఘనంగా చేయకపోతే ఊరుకోరు. ఆయన ఏ దేశంలో ఉన్నా సరే ఈమె పుట్టినరోజు ఇక్కడ వైభవంగా జరిగిపోవాలి, ఈ విశేషాలన్నీ ఆయనకు రాయాలి, అప్పుడు ఆయనకు తృప్తి. సుదేష్ణాదేవి చెప్పారు రాజేష్తో. తప్పేముంది, ఈ రోజుల్లో అందరూ చేసుకుంటున్నారు కదా అంటూ అహల్య వంక చూశాడు. అంతవరకు అతని వంకే చూస్తున్న అహల్య అతను కళ్ళు కలపడంతో దృష్టి మరల్చింది. ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రాం పెట్టించడం కూడా అలవాటు. ఇవాళ అహల్యతో చదువుకుంటున్న ఒక అమ్మాయి భరతనాట్యం చేస్తుంది చెప్పారావిడ. ఓహో, గుడ్ అరేంజ్మెంట్ అన్నాడు నవ్వుతూ రాజేష్. నాన్నగారు కూడా తనకు వీణకు పుట్టినరోజు వేడుకలు అంటూ ఆడంబరంగా జరపాలని చూస్తారు కానీ తనకు వీణకు ఇష్టముండవు అలాంటివి. ఏదో సింపుల్గా ఇంట్లోనే పండుగలా జరుపుకోవడమే కానీ పెద్ద ఎత్తున అందరినీ పిలిచి అట్టహాసంగా ఎప్పుడూ చెయ్యలేదు. ఎవరిష్టాలు వారివి, ఎవరి అభిరుచులు వారివి అనుకున్నాడు. ఇంట్లో ఉన్న నౌకర్లందరూ తోటలోనే ఉన్నారు. స్వీట్సు హాట్సు అందరికీ సప్లై చేస్తున్నారు. రాజేష్ ఏం మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా దృష్టి అంతా అహల్య మీదనే ఉంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ సౌందర్యం అయస్కాంతంలా అనుక్షణం ఆకర్షిస్తుంది అతనిని. అంత అందంగా ఉన్న ఆమెలో ఒక విశేషం ఉంది. తనివి తీరనట్టు ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందే కానీ ఎదుటివారిలో ఉద్రేకాన్ని తెప్పించదు, వెర్రెత్తించదు. అహల్య లేచి దూరంగా కూర్చున్న అమ్మాయిల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళందరూ అహల్య చుట్టూ చేరి ఏవో కబులు చెప్పుకోసాగారు. ఇంతలో ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. కాళ్ల గజ్జెలు గల్లు గల్లుమంటుంటే ఆమె అలంకరణ అది చూసి ఆమె కాబోలు భరతనాట్యం చేసేది అనుకున్నాడు రాజేష్. అహల్య చుట్టూ ఉన్న అమ్మాయిలలో ఎవరో అన్నారు, అదిగో మన వాణి వచ్చింది, అయితే కామ్గా కూర్చోండి అంటూ అహల్య వాణి వైపు తిరిగి రెడీ కదా అని అడిగింది. ఓ అంటూ తలూగించింది. అహల్య వచ్చి యథాస్థానంలో కూర్చుంది. వాణి నాట్యం మొదలుపెట్టింది. హస్తముద్రికలు పట్టడం, పాదల లయలు, కన్నులతోనే హావభావ ప్రకటనలు చేస్తూ ఆమె సాగించిన నృత్యం చాలా బాగుంది. ఎన్నో సంవత్సరాలు కృషి చేసినట్లుగా ఉంది. అందరూ ఎంతో ఆనందంగా తిలకించారు. పూర్తయ్యే వరకు రాజేష్ నిజంగా ముగ్ధుడైపోయాడు. అసలే అతను కళాకారుడు. కళాహృదయమైన వాళ్ళకి ఏ కళను చూసినా హృదయం స్పందిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలంటే అతనికి ఎంతో ఇష్టం. సిటీలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా సాధ్యమైనంత వరకు వెళ్ళి చూస్తూ ఉంటాడు. తన్మయత్వంతో తిలకిస్తున్న రాజేష్ అందరూ చప్పట్లు చెరవడంతో ఆమె నృత్యం పూర్తయిందని గ్రహించిన రాజేష్ తన సంతోషాన్ని కరతాళ ధ్వనులతో వ్యక్తం చేశాడు. అందరూ ఆపేసిన రాజేష్ ఆపకపోవడంతో ఒక్క క్షణం అహల్య నేత్రాలు అసూయతో ప్రజ్వలించాయి. కానీ అది గమనించకుండానే ఆపివేశాడు రాజేష్. వాణి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి అహల్య పక్క కుర్చీలో కూర్చుంది. అప్పటికి అహల్య ముఖం ప్రసన్నమైపోయింది. షీ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ క్లాస్మేట్ వాణి అంటూ వాణిని రాజేష్కి మిస్టర్ రాజేష్ మంచి చిత్రకారులు అంటూ పరిచయం చేసింది అహల్య. చిత్రకారుడు రాజేష్ మీరా? మీ పేరు విన్నాను కానీ చూడలేదెప్పుడు. వాణి నమస్కరిస్తూనే అంది. మీ నాట్యం చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా కృషి చేశారు అంటూ అభినందించాడు రాజేష్ వాణిని. థ్యాంక్స్ అంటూనే వాణి అతనిని కనురెప్పలార్పకుండా చూడసాగింది. ఎంత అందం! మగవాళ్లలో అంత అసాధారణ అందం ఉంటుందంటే రాజేష్ని చూడకపోతే వాణి నమ్మేది కాదు. ప్రదర్శనలు ఏమైనా ఇచ్చారా అడిగాడు రాజేష్ వాణిని. అప్పుడు కనురెప్పలు టపటపలాడిస్తూ అరంగేట్రం అయి 3 సంవత్సరాలైంది. మా కాలేజీ యూనివర్సిటీకి వార్ ఫండ్కి వరద బాధితుల సహాయార్థం ఇలా చాలాసార్లు హైదరాబాద్లోనే ప్రదర్శనలు ఇచ్చాం. ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయనుకోండి. ముందు చదువు ముఖ్యం కదా అంది వాణి నవ్వుతూ. అవునులేండి, ముందు చదువు ముగిస్తే అంటూ ఆగాడు రాజేష్. అవును మరి, మీ చిత్రాలను ఎప్పుడు చూపిస్తారు మాకు? నవ్వుతూ అడిగింది వాణి.
వాణి రాజేష్తో అలా నవ్వుతూ మాట్లాడడం, కళ్ళతో అతన్ని దోచుకుంటున్నట్లుగా చూడడం అహల్యకు బొత్తిగా నచ్చలేదు. అసహనంగా చూస్తోంది. అప్రయత్నంగా అది గమనించిన రాజేష్కి వింతగా అనిపించింది. అంతలోనే అహల్య ముఖంలోని భావాలు మార్చుకొని పెదవులపై చిరునవ్వులు చిందిస్తూ చూసింది. విచిత్రమైన వ్యక్తి అనుకుంటూ చేతిలో కాగితంలో చుట్టుకొచ్చిన చిత్రాన్ని అహల్యకు అందిస్తూ హ్యాపీ బర్త్డే అంటూ అభినందించాడు రాజేష్. అహల్య నవ్వుతూ అందుకుంది, కృతజ్ఞత చెబుతూ. ఏదో చిత్రం ప్రజెంట్ చేసినట్లున్నారు అంటూ అహల్య చేతిలోని చిత్రాన్ని అందుకుంది. వాణి విప్పి చూసింది. కళ్ళు చెదిరాయి. అద్భుతమైన రంగుల కలయిక. ప్రేమలోకాన్నేలే ప్రణయ జీవులు రాధా మాధవులు. వేణుగాన లోలుడు ముగ్ధ మనోహర రూపంతో పొన్న చెట్టు కింద తిన్నెపై ఆసీనుడై మురళీ గానామృతాన్ని ప్రకృతిలోని సకల జీవులకు పంచిపెడుతున్నాడు. ఆ గానం వింటూ గోమాత ఒకటి అల్లంత దూరంలో నిలబడింది, మోర చాచి శ్రద్ధగా వింటున్నట్లు. రాధ యమునా నదికి నీళ్లకై వచ్చి నల్లనయ్య గానానికి తన్మయురాలై వచ్చిన పని మరిచి నీలమేఘశ్యామని కంఠసీమను తన హస్త యుగళాలతో బంధించి పారవస్యంతో అరమోడ్పు కన్నులతో నిలబడి ఉంది. మురారి మెడను చుట్టుకుని ఉన్న రాధ తామర తూడుల వంటి చేతులు నీలమేఘశ్యాముని మెడలో హారంలా ఉన్నాయి. అర్ధ నిమీలిత నేత్రాలతో రాధ కన్నులలోకి కరుణ జాలువారుతున్నట్లు, ప్రేమ పొంగి పరుగులు తీస్తున్నట్లుగా చూస్తున్నాడు లీలామానుషుడైన శ్రీకృష్ణుడు. ఎంత బాగా వేశారు, గట్టిగా అంది వాణి. అప్పటికే అక్కడున్న అమ్మాయిలందరూ ఆ చిత్రాన్ని చూడడానికి వాణి చుట్టూ మూగారు. అబ్బా ఎంత బాగుంది, ఒక మగవ అంది. ఆ రాధ చూడు, ఆ నుంచోవడం, ఆ కళ్ళు. ఇంకో అమ్మాయి ముచ్చట పడిపోయింది. చూడవే, ఆ రాధ అచ్చం మన అహల్యలా లేదు. లాగా ఏమిటి, ఆ రాధ మన అహల్యే నిర్ధారణ చేసేసిందో తరుణి. మరి రాధా మానస చోరుడెవరు? ఎవరో అడిగారు. అవును, ఎవరు? అందరి కళ్ళు రాజేష్ కేసి తిరిగాయి. కంగారు పడ్డాడు రాజేష్. మన అహల్యనే అడిగితే సరి, చెబుతుందేమిటి? అయితే నేనే చెబుతాను వినండి. ఎదురుగా ఉన్న అంతే, ఆమె మాట పూర్తి కాలేదు. సరిత అరుస్తున్నట్లుగా పిలిచింది అహల్య. రాజేష్తో సైతం అందరూ ఉలిక్కిపడి చూశారు ఆమె వైపు. అహల్య ముఖం ఎర్రబడిపోయింది. అబ్బో, ఎందుకే అంత కోపం? రహస్యం మాకు తెలిసిపోయిందనా? చిచి, మీకు బుద్ధి లేదు. అమ్మో, చూడనే దాని ముఖం, అది చెప్పకుండానే తెలుసుకున్నామని. అహల్య చటుక్కున లేచి నిలబడుతూ స్టాప్ ఇట్ అంటూ అరిచింది. అక్కడికి ఆగలేదా అమ్మాయిలు. అహల్య ముఖం ఎర్ర మందారమైపోయిందోయ్. ఎవరో కోమలి అరిచింది. కాదు, ఎర్ర గులాబీ, మరో నెచ్చెలి అంది. సంభాషణ చాలా దూరం పోతుందని గ్రహించిన రాజేష్ వారించబోయాడు వారిని. కానీ అంతలోనే జరగవలసింది జరిగిపోయింది. అహల్య వారన్న మాటలకి మండిపడుతూ కాదు, అగ్నిగోళం అంటూ వాణి చేతుల్లో ఉన్న చిత్రాన్ని తీసుకుని మధ్యకు 2 ముక్కలుగా చించి కింద పారవేసింది. ఆ చర్యకు దెబ్బతిన్నట్లుగా చూశాడు రాజేష్ అహల్య వైపు. మిగతా వాళ్ళందరూ బొమ్మల్లా నిలబడిపోయారు. అంత దూరం జరుగుతుందని అనుకోని సుదేష్ణాదేవికి అహల్య మీద బాగా కోపం వచ్చింది. కానీ అందరిలో తమ కోపం ప్రదర్శించడం ఆవిడకిష్టం లేదు. రాజేష్ తొందరగా లేస్తూ ఒకసారి అహల్య వంక, మరోసారి ముక్కలై కింద పడిన చిత్రాన్ని చూసి వస్తానండి అంటూ సుదేష్ణాదేవితో చెప్పి చకచకా వెళ్ళిపోయాడు. అతనలా వెళ్ళిపోవడం, అతని ముఖంలో కనిపించిన బాధ సుదేష్ణాదేవిని కలవరపెట్టాయి. అహల్య వంక ఓసారి గంభీరంగా చూశారు. చాలాసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది. నవ్వులతో కేరింతలతో మార్మోగిపోయిన ఆ ప్రదేశం ఒక్కసారిగా గంభీర నిశ్శబ్దమైపోయింది. చాలాసేపటికి వాణి వాళ్ళందరి వైపు తిరిగి, మీకు మేనర్స్ తెలియవు, తను కాదని అంటున్నా మీరెందుకంతగా రెచ్చగొట్టారు అంటూనే అహల్య వైపు తిరిగి, అహల్య, వాళ్ళందరి తరపున నేను క్షమార్పణ కోరుతున్నాను. నువ్వంతగా ఆవేశపడకుండా ఉంటే బాగుండేది. నువ్వింత సీరియస్గా ఉంటే మాకు తోచదు అనేసరికి అహల్య కొంచెం శాంతపడింది. అందరూ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. కానీ వాతావరణం మునుపంత ఆహ్లాదకరంగా లేదు. అమ్మాయిలందరూ అప్పుడే వెళ్ళిపోతామన్నారు. అందుకు సుదేష్ణాదేవి అంగీకరించలేదు. పొద్దుపోయింది, ఉదయం వెళ్తురు గాని అన్నారావిడ. అందరికీ ఆవిడ చెప్పినట్లు చెయ్యక తప్పింది కాదు. పిలిచారా ఆంటీ? సుదేష్ణాదేవి గదిలోకి నెమ్మదిగా అడుగు పెడుతూ అంది అహల్య. ఆవిడేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కూర్చున్నారు. అహల్య అన్నమాట వినిపించి తల తిప్పి చూస్తూ, అవును, ఇలా కూర్చో అంటూ చోటు చూపించారావిడ. ఆవిడ అంత కూర్చోమని చెబుతుంటే ఏదో విషయం ఉందని ఊహించిన అహల్య ఆవిడ పక్కనే ఆసీనురాలైంది. చూడు అహల్య, మన మనసుకి కష్టం కలిగిందని ఎదుటివారికి కష్టం కలిగించడం అంత మంచి పద్ధతి కాదు.
ఉపోద్ఘాతంగా అన్నారావిడ. అహల్య మాట్లాడలేదు, తలంచుకొని కూర్చుంది. మనం కావాల్సిగా పిలిచి అవమానించడం మంచి పద్ధతి కాదు, గంభీరంగా అన్నారావిడ. తను చిత్రాన్ని అలా చింపి పారేయటం గురించే ఆవిడ మాట్లాడుతోందని తెలుసు అహల్యకు. కానీ ఏమని సమాధానం చెబుతుంది? అది కాదా ఆంటీ, వాళ్ళందరూ అలా మాట్లాడేసరికి నీకు కోపం వచ్చింది కదూ? నిజమే, వాళ్ళలా మాట్లాడడం తప్పే. కానీ నువ్వు వాళ్లకు తగినట్లుగా సమాధానం ఇవ్వవలసింది. ఆ చిత్రం అలా చింపి పారేయడం వల్ల అతనెంత బాధపడుతూ వెళ్ళిపోయాడో నువ్వు ఊహించగలవా? క్షమించండి ఆంటీ, మెల్లగా అంది అహల్య. ఇక్కడ క్షమార్పణలు కాదమ్మా కావాల్సింది. ఆ చిత్రం వేయడానికి అతనెంత శ్రమ చెందాడో. నువ్వైతే ఆవేశంలో అరక్షణంలో ముక్కలు చేసేశావు. అతనేమనుకుంటాడు? తొందర, ఆవేశం తగ్గించుకోమ్మా అని ఎన్నిసార్లు చెప్పాను. అయినా నీ స్వభావం నీదే. నేనింత ఆలోచించలేదా ఆంటీ? అందుకే చెబుతున్నానమ్మా. సుదేష్ణాదేవి అహల్య శిరస్సు ప్రేమగా నిమురుతూ అన్నారు. నువ్వు బాధ చెందాలని నీ మీద కోపంతోనో నేను అనడం లేదు. రాజేష్ చాలా చిన్నబుచ్చుకున్నాడంటూ ఒక్క క్షణమాగి వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో, చాలా పొద్దుపోయింది అన్నారు. అహల్య లేచి ఆవిడ గదిలోంచి హాల్లోకి వచ్చింది. ఆమె మనసెందుకో చెప్పరాని బాధకు గురైంది. ఎదురుగా అప్పుడే సీతయ్య తోటలోంచొస్తూ కనిపించాడు. తను చించి పారేసిన చిత్రం తాలూకు ముక్కలు సీతయ్య చేతిలో చూడగానే ఏమిటోగా అయిపోయింది. సీతయ్య, అవి ఇలా తే అంటూ అవి అందిపుచ్చుకొని మేడ మీద తన గదికి దారితీసింది. వాణి తదితరులంతా క్రింద గదుల్లో ఏర్పాటు చేసిన పక్కలపై పడుకొని అప్పుడే గాఢ నిద్రకు గురయ్యారు. అహల్య గదిలోకి వెళ్తూనే తలుపులు వేసేసింది. ఆ తర్వాత చేతిలోని ముక్కలు రెండు మంచంపై దగ్గరకు పేర్చిపెట్టింది. మధ్యకు చీలినట్లున్న చిత్రం ఎంతో బాగా ఉంది. నిజమే, ఇది అతను ఎన్ని రోజులు కష్టపడి వేశారో. ఆంటీ అన్నట్లు తనైతే క్షణంలో చింపింది. కొత్తగా అతను వేశానన్న చిత్రం ఇదే కాబోలు. ఎంత అభిమానంతో ఈ చిత్రం తనకిచ్చారో. అతనెదురుగానే అలా తను చింపివేస్తే అహల్య మనసు బాధగా మూలిగింది. ఎందుకలా తను తొందరపడింది? అతనేమనుకున్నాడు? తనది అహంకారం అనుకున్నారేమో, లేక నిర్లక్ష్యంగా భావించారేమో. ఆంటీ అన్నట్లు అతన్ని పిలిచి అవమానించాను అనుకున్నారేమో. వాళ్ళందరూ అలా మాట్లాడకపోతే తనలా ప్రవర్తించేదా? ఎందుకలా మాట్లాడతారో నిజం తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళు బాధపడతారని కూడా ఆలోచించరు కాబోలు. తను పుట్టినరోజున పిలిస్తే వచ్చారు. ఊరికే రావడం ఇష్టం లేక కానుకగా ఆ చిత్రం తెచ్చిచ్చారు. తప్పేముంది? తను తీసుకుంది. కాదని తిరస్కరిస్తే అతను బాధపడరు. అభిమానంగా ఇచ్చిన దానిని అసలు తిరస్కరించడం ఎలాగా? అయినా అతను ఆ రాధాకృష్ణుల బొమ్మే ఎందుకు ఇవ్వాలి? అదే వాళ్ళలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. తను అనుకుంటే అనుకున్నారులే అని ఊరుకోవాల్సిందనుకుంటూ ఆ చిత్రాన్ని తదేకంగా చూస్తూ కూర్చుండిపోయింది అహల్య. నీలమేఘశ్యాముని వేణుగానానికి తన్మయురాలైన రాధనే చూస్తుంటే అనుకోకుండా ఆమెలో తన పోలికలు కనిపించినవి. భ్రాంతి చెందింది. తరచి తరచి చూసిన కొద్దీ అలానే అనిపించింది. చెక్కిళ్లలోకి వెచ్చని ఆవిరి పొంగి వచ్చింది. గాలికి ఊగిసలాడే సన్నజాజి తీగలా ఆమె తనువు వల్లరి కంపించిందోసారి. కానీ అంతలోనే తేరుకొని చూస్తే ఆ చిత్రంలో రాధలాగానే ఉంది. తనలా ఎక్కడా లేదు. ఇంతసేపు తను భ్రమపడినందుకు సిగ్గుపడింది. అంటే తను ఆ రాధను నిజంగా కావాలనుకుంటోందా? అయితే కృష్ణుడెవరు? మనసులో ఏవో మధురమైన భావం తళుక్కుమంది. పెదవులపై దానంతట అదే చిరునవ్వు ప్రతిఫలించగా ఆ చిత్రాన్ని ఆప్యాయంగా రెండు చేతులతోనూ తీసి అతి భద్రంగా మధ్యకు మడిచి తన బట్టల బీరువాలో పదిలపరిచింది. తర్వాత లైటార్పి పడక చేరింది అహల్య. గదిలో చీకటిలో కిటికీ వద్ద నిల్చుని తోటలోకి చూస్తున్నాడు రాజేష్. అతను ఆ తోటలో నుంచి వచ్చినప్పటి నుండి దుస్తులు మార్చుకుని అక్కడ నిలబడి ఏదో దీర్ఘాలోచన చేస్తూనే ఉన్నాడు. తోటలో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. సీతయ్యగాక మిగతా పరివారు కుర్చీలు బల్లలు సర్దుతున్నారు. వాళ్ల మాటలు, అప్పుడప్పుడు నవ్వులు తప్ప అంతటా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఆ తెల్ల సమాధులు మాత్రం మిలమిలలాడుతూ కనిపిస్తున్నాయి. రాజేష్ గుండెల్లో ఏదో విచిత్రమైన స్పందనను కలుగజేస్తోంది. ఆ నల్లని నీరవ నిశ్శబ్దతలో నృత్య కారణంలా తలలూపుతూ గాలికి తాళం వేస్తున్నట్లుగా సంగీతం సల్పుతూ ఉన్న వృక్షశాఖల మధ్య తెల్లగా మిలమిలా మెరిసిపోతూ ఆ చీకటిలో మెల్లగా గుసగుసలాడుకుంటున్నట్లుగా ఉన్నాయా సమాధులు. రాజేష్ని ఆ ఊళ్ళో ఎక్కువగా ఆకర్షించినవి అవే. వాటిని చూస్తే అదో విధమైన విచిత్రమైన భావం కలుగుతుంది. హృదయం స్పందిస్తుంది. వాటిని తన కుంచెలలోకి ఎక్కించి చిత్రంగా మలిస్తే అలా ఆలోచిస్తున్న రాజేష్కి అహల్య చిత్రాన్ని చింపేయడం, ఆమె స్నేహితుల మాటలు, ఎర్రబడిపోయిన అహల్య ముఖం గుర్తుకొచ్చాయి.
తిరిగి మనసు బాధగా మూలిగింది. ఎందుకలా ప్రవర్తిస్తుంది? తన ప్రవర్తన ఎదుటివారి మనసును బాధ పెడుతుందేమోనని ఆలోచించదు కాబోలు. అసలు తన చిత్రం ఆమెకు బహుకరించి తప్పు చేయలేదు కదా, తప్పెలా అవుతుంది? ఆమె పుట్టినరోజని పిలిచింది, కానుకగా ఏమీ ఇవ్వకపోతే బాగుండదు. తన దగ్గర ఆ సమయంలో అది మటుకే ఉంది, ఇచ్చాడు. తన చిత్రం ఆమెకిచ్చినంత మాత్రాన తామిద్దరి మధ్య ఏదో ఉందని ఆ అమ్మాయిలు అనేయడమేమిటి? చిచి, చదువులు ఎక్కువైన కొద్దీ మంచి మర్యాద మర్చిపోతున్నారు. వాళ్ళు సరదాగానే అన్నారు, ఏడిపించడానికి అన్నారు. అహల్య సీరియస్గా తీసుకోవడం ఎందుకు? తిరిగి తను కూడా మాటలని వారి నోరు మూయిస్తే సరిపోయేది. నిజానికి వారి మాటలు తనకు చిరాకనిపించాయి. ఇంకా అహల్య సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఆవేశంలో ఒక్క క్షణంలో చింపి పారవేసింది. కానీ తనెంతగా ఫీల్ అయ్యాడు. వారం రోజులు ఎంతో శ్రద్ధగా వేశాడా చిత్రాన్ని. అహల్యకి పూర్తయిన మరుసటి రోజే ఆమె పుట్టినరోజు అవడం అదే ప్రజెంట్ చేశాడు. అది తనిస్తున్నప్పుడు ఆ చిత్రాన్ని ఎంతో ప్రేమగా అందుకున్న అహల్య తొందరలో ఆవేశపడి చింపింది. కానీ తర్వాత బాధపడి ఉంటుంది. ఆమెకు మటుకు అలా చేయడం ఇష్టమా? వట్టి చిన్నపిల్లల మనస్తత్వం. ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా పట్టలేదని తనెప్పుడో గ్రహించాడు. ఇంకా ఆమె మాటలను చేతలను సీరియస్గా తీసుకుని బాధపడకూడదు అనుకున్న రాజేష్కి ఆమె సుందరమైన తనులత, ఎర్రని రోజాలా అయిపోయిన మోము, ఎవరో అజ్ఞాత వైలిక విద్వాంసుడు సుతారంగా వీణానాదం చేస్తున్నట్లుగా వినిపించే నవ్వు గుర్తుకొచ్చి ఏవేవో మధురోహాలు కలిగాయి రాజేష్కి. మరోరోజు ఉదయమే అహల్య ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ రోజు కాలేజీ లేకపోవడంతో అహల్య ఉండిపోయింది సీతాపురంలోనే. 8 గంటలకి టిఫిన్ చేయడానికి డైనింగ్ రూమ్కి వెళ్ళాడు రాజేష్. అప్పటికే అహల్య కూర్చుని ఉందక్కడ. అప్పటికే ఆమె స్నానం చేసి లేత రోజావర్ణంలో ఉన్న దుస్తులు ధరించింది. పులు కడిగిన ముత్యం గులాబీ రేకుల మధ్య పెట్టినట్లుగా భాసిస్తోందామె. లోపలికి అడుగుపెట్టిన రాజేష్ని చూస్తూనే పలకరింపుగా నవ్వింది. రాజేష్ కావాల్సిగానే ఆమె నవ్వు చూసి కూడా చూడనట్లుగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. టేబుల్ మీద 2 మోచేతులు ఆంచి. అహల్య ముఖం చిన్నబోయింది. అయినా తమాయించుకుని చూడండి అంది అహల్య. రాజేష్ తల తిప్పి సూటిగా చూశాడు ఆమె వైపు. మీరు నన్ను క్షమించాలి. సూటిగా అంత తేలిగ్గా క్షమించండి అని అడుగుతున్న ఆమె ముఖంలోకి విస్మయంగా చూశాడు. పసిపాపల నిర్మలత్వం ఆ కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. ఎందుకు అని అడిగాడు బింకంగా రాజేష్. ఆ చిత్రం చింపినందుకు. అసలు అహల్య మాట పూర్తి కాకుండానే దట్స్ ఆల్ రైట్, నేనంత అర్హుడిని కాను అన్నాడు. అంతలో సుదేష్ణాదేవి అక్కడికి రావడంతో అహల్య మరి మాట్లాడలేకపోయింది. కానీ రాజేష్ సమాధానం మటుకు ఆమెకు బాగా కోపం తెప్పించింది. ఎంత నిర్లక్ష్యం అనుకుంది. కానీ మరి మాట్లాడలేదు. రాజేష్ తొందరగా టిఫిన్ ముగించి లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అహల్య అతనికి మరీ కనిపించలేదు. మరుసటి రోజు ఉదయమే సిటీకి వెళ్ళిపోయింది. సాయంత్రాలు రోజు ఓ గంటసేపు అలా ఊరి చివరి వరకు వెళ్ళి రావడం అలవాటు చేసుకున్నాడు రాజేష్. ఆ కాసేపటిలోనే ప్రకృతిలోని ఎన్నెన్నో అందాలను మదిలో పదిలపరుచుకుంటాడు. ఊరికి చివరగా చిన్న కొండ ఒకటి ఉంది. దాని మీదకి ఎక్కితే ఊరంతా కనిపిస్తుంది. ఒక్కోసారి చంద్రోదయం సూర్యాస్తమయం ఒకేసారి జరుగుతున్నప్పుడు మహా అద్భుతంగా తోస్తుంది అతనికి. ఆ కొండ మీద రామాలయం ఒకటి ఉంది. అది రఘుపతి వెంకటరత్నం గారి తండ్రి హయాంలో కట్టించారట. అప్పటి నుంచి దానికి ధర్మకర్తలు వీళ్లే. ఏ రోజు ఆలయంలో ధూపదీప నైవేద్యాలు జరుగుతుంటాయి. ఆ ఆలయ పూజారి కుటుంబమంతా ఆ కొండ మీదే ఆ ఆలయం పక్కనే ఓ చిన్న మిద్దిల్లు నిర్మించుకొని ఉన్నారు. ఇప్పటికీ ఎప్పుడైనా పండగ దినాలు అప్పుడు సుదేష్ణాదేవి అహల్య ఆ ఆలయానికి వెళ్ళడం కూడా పరిపాటి. శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరిపిస్తారు సుదేష్ణాదేవి. ఆ కొండ మీద ప్రశాంతత రాజేష్ని బాగా ఆకట్టుకున్నాయి. అందుకే తరచూ ఆ కొండ మీదకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. అలా వారం 10 రోజులు కరిగిపోయాయి కాలగర్భంలో. 3వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.